మన వాక్య భాగాలు చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 34:10. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడలో చేయబోనది భయంకరమైనది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనం. అందరం కలిసి. యెహోషువ దినములన్నిటిను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. అందరం కలిసి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. 43:19. అందరం కలిసి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చివరిగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. 26వ అధ్యాయం 19, 20 వచనాలు. అందరు కలిసి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఎందుకు ఈ వచనాలు మనం చదువుకున్నామంటే, ఇశ్రాయేలు వారు పితరులు ఉన్న దినాలన్నిటి కూడా యెహోవాను సేవిస్తూ వచ్చారు. వాళ్ళు పోయిన తర్వాత యెహోవాను ఎరగని తరం వచ్చేసింది. అది మన తలంపు, ఉద్దేశం. అలాగే సహవాసంలో ఏదైతే భగత్ సింగ్ గారికి దేవుడు ఆ దర్శనం ఇచ్చాడో, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో, అవన్నీ కూడా మరి ఎరగనటువంటి తరం వచ్చింది అని మనం భావిస్తున్నాం. కాబట్టి భగత్ సింగ్ గారి యొక్క జీవితము, పరిచర్యను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ దినము కొరకై స్తోత్రాలు. మీ దాసులు భగత్ సింగ్ గారి యొక్క జీవితము, పరిచర్య ఎంతో మాకు పురికొల్పు కలిగించేదిగా ఉంది. కాబట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దర్శనం ఏమిటో, ఆయన యొక్క పరిచర్య ఏమిటో ఎరగని తరములో మేము జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మాకు ప్రోత్సాహాన్ని కలిగించండి, మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
మనము గత వారము జ్ఞాపం చేసుకున్నట్లుగా గత వారాల్లో జ్ఞాపం చేసుకున్నట్లుగా భగత్ సింగ్ గారి యొక్క పరిచర్య ఆయా దేశాల్లో ఆయా ఖండాల్లో అని చెప్పుకుంటూ వస్తుంటున్నాం. గత వారం చెప్పినట్లు మినిస్ట్రీ ఇన్ పాకిస్తాన్ అని చెప్పుకున్నాం. కొన్ని విషయాలు చూసాం. ఆ దినాల్లో మరి భగత్ సింగ్ గారి గారికి సహాయకరంగా ఉన్నటువంటి సోదరుడు దుర్గం గారు, ఆయన బొంబాయిలో ఆయన GLS స్థాపించాడు, గాస్పెల్ లిటరేచర్ సర్వీస్. దాని ద్వారా భగత్ సింగ్ గారి యొక్క పుస్తకాలన్నీ కూడా ఆ దినాల్లో వారే ముద్రించేవారు. తర్వాత క్యాలెండర్స్తో సహా వారే ముద్రించేవారు. అప్పట్లో జ్ఞాపకం ఉందా ఎవరికైనా? అప్పుడు క్యాలెండర్ను ఇప్పుడు ఏమని పిలుస్తాం? హెబ్రోన్ క్యాలెండర్ అంటాం కదా, దానిపైన అదే ఉంటుంది. అప్పట్లో ఏముండేది? GLS వారు బాంబే వారు ముద్రించేటప్పుడు దానిపైన ఏముండేదంటే బైబిల్ లవర్స్ క్యాలెండర్ అని ఉండేది. బైబిల్ లవర్స్ క్యాలెండర్. అలాగే GLS ద్వారా ఎలాగూ భగత్ సింగ్ గారికి సహాయం దొరికిందో, ఆ పుస్తకాలు ముద్రించడం ద్వారా, మరి అనేకమైనటువంటి పత్రికలు ముద్రించడం ద్వారా ఎలాగ సహాయం దొరికిందో, అలాగే పాకిస్తాన్ ప్రాంతంలో సువార్తకు మరి ఆత్మీయంగా పరిచర్య చేయుటకు, ఆత్మీయంగా ప్రజలు ఎదుగుటకు ఒక మిషనరీ డెన్నిస్ క్లార్క్ అని చెప్పుకున్నాం. డెన్నిస్ క్లార్క్ ఆయన కూడా ఈ GLS లాగానే మాదిరిగానే ఒకటి స్థాపించాడు, పబ్లిషింగ్ హౌస్. ఏంటంటే దాని పేరేంటంటే మసీ ఇషాయత్ ఖానా, MIK, మసీ ఇషాయత్ ఖానా. అది GLS లాగానే మరి ఆయా పత్రికలు, సువార్తలు, పుస్తకములు ఆత్మీయంగా అవన్నీ కూడా ముద్రించడానికి సహాయం చేస్తూ ఉండేది. అది ఆ దినాల్లో జరిగినటువంటి విషయం. తర్వాత మనం గమనించినట్లయితే ఎల్లిక్ విలియమ్స్ అనేటువంటి ఒక ఆయన హెడ్ మాస్టర్గా ఉండేవారు. ఎక్కడంటే మార్టిన్పూర్ అనేటువంటి స్థలంలో. మార్టిన్పూర్ అనేది అంటే భగత్ సింగ్ గారి పరిచయం ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. 37వ సంవత్సరంలో మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అక్కడ గొప్ప ఉద్యమం కలిగింది, చాలా గొప్ప ఉద్యమం. అనేకులు దర్శించబడ్డారు, అనేకులు రక్షణ పొందారు. మార్టిన్పూర్ క్రైస్తవ గ్రామమే కానీ మరి దొంగతనములు, మరి మోసము, జూదము, దీంతో నిండిపోయినటువంటి గ్రామం అది. మార్టిన్పూర్, ఎంగ్సానాబాద్, ఆ రెండు కూడా. ఆ రెండిట్లో 37వ సంవత్సరంలో భగత్ సింగ్ గారు స్వార్థికుడిగా గొప్ప ఉద్యమం తీసుకొచ్చారు. అక్కడ ఆయన ప్రార్థించినప్పుడు అనేకులు రొమ్ము కొట్టుకుంటూ వారి పాపాలు ఒప్పుకున్నారు. అక్కడ తర్వాత దినాల్లో కూడా భగత్ సింగ్ గారు అక్కడికి వెళ్ళి ఆత్మీయ సహాయం చేసేవాడు. ఆ ప్రాంతాలకు వెళ్ళి మనం చెప్పుకున్నట్లుగా ఆయన పరిచర్య విధానం మారిన, సంఘ దర్శనంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి సహాయం చేసేవాడు. అక్కడ ఎల్లిక్ విలియమ్స్ అనేటువంటి ఒక హెడ్ మాస్టర్, అంతకుముందు హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి ఆయన 50వ సంవత్సరంలో భగత్ సింగ్ గారు మరలా దర్శించినప్పుడు ఆ మార్టిన్పూర్ని, అప్పుడు కూడా చాలామంది 50వ సంవత్సరంలో చాలామంది ప్రభువును అంగీకరించారు, రక్షణ పొందారు. ఆయన అక్కడ చాలా మేలు పొందుతూ వచ్చారు. ఆ గ్రామంలో దాదాపుగా
50వ సంవత్సరంలో 1/4 కాల్ భాగం ప్రజలందరూ కూడా మారుమనసు పొందారు. అది జరిగినటువంటి విషయం. అంతేకాదు విలియమ్స్ గారి తండ్రి గారు కూడా ఆయన భార్యతో, అంటే వాళ్ళ తల్లితో 7 సంవత్సరాలుగా కలహించేవాడు. సరిగా సమాధానం లేదు. అయితే బక్సింగ్ గారు వెళ్ళినప్పుడు ఆయన కూడా ఒప్పించబడి సమాధానం పొందుతూ వచ్చారు. ఆయన పేరు ఏం పేరంటే ఇమ్మాన్యుయల్ ఆయన పేరు. ఎందుకు ఆయన అలాగా ఉన్నారు ఆయన భార్య విషయంలో అంటే 45వ సంవత్సరంలో ఆమె బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చింది మద్రాసులో. కాబట్టి అప్పటి నుండి కూడా ఆయనకు చాలా కోపం ఆమె మీద. అయితే 50వ సంవత్సరంలో బక్సింగ్ గారు వెళ్ళినప్పుడు ఆయన కూడా మారు మనసు పొంది సమాధానపడి అలా సంతోషంగా వారు ఉండగలిగారు. ఒక క్రొత్త గుంపు, న్యూ బిలీవర్స్ గ్రూప్, అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రెస్బిటేరియన్ చర్చ్, ఆ డినామినేషన్ ప్రెస్బిటేరియన్ చర్చ్, దాని నుంచి బయటకు వచ్చి వీరు రక్షణ పొందిన వారుగా వారు ప్రత్యేకంగా కూడుకుంటూ వచ్చారు మార్టిన్పూర్లో. తర్వాత ఆ ఇమ్మాన్యుయల్ ఎవరైతే సమాధాన పడ్డాడో ఆయన కొంత భూమి కూడా ఇచ్చాడు. అంటే మందిరం కట్టుకొని అక్కడ కూడుకునేదానికి, ఏ గుంపు అయితే ప్రత్యేకంగా వచ్చిందో వారు కూడుకునేదానికి స్థలం కూడా ఇచ్చాడు గిఫ్ట్గా. అది ఇమ్మాన్యుయల్ గారు చేసినటువంటి విషయం. తర్వాత మనం గమనించినట్లయితే క్రొత్త గుంపు, కొత్తగా మారుమనసు పొందినటువంటి వారికి సహాయకరంగా వారికి కాపరత్వం చేసేదానికి ఆయా వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆ పరిచర్య చేసేకి, వారిని పోషించేకి, వారిని బలపరిచేకి. అలా వాళ్ళు ఎవరంటే అత్తార్ సింగ్, మెహింగా మాల్, గాడ్ఫ్రే, బూరా భగత్, వీళ్ళంతా కూడా ఆత్మీయంగా వారికి సహాయం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మనం చెప్పుకున్నట్లు ఆల్ఫ్రెడ్ లాల్దిన్, ఆయన పూర్తి సేవకుడుగా వచ్చి అక్కడ సేవ చేస్తూ వచ్చారు ఆ మార్టిన్పూర్లో 52వ సంవత్సరం ఆ ప్రాంతంలో. కాబట్టి అది జరిగినటువంటి విషయం. వీళ్ళంతా సహాయకుడిగా పరిచర్య చేసేదానికి ప్రభు వాళ్ళకి ఇచ్చారు, ఆ కొత్త గుంపుకి, రక్షణ పొందిన వారికి. తర్వాత 42వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం వరకు చాలా సంఘాలు ఆ ప్రాంతాల్లో, చాలా బ్రాంచెస్ ప్రభు ఏర్పాటు చేస్తూ వచ్చాయి. 42 నుంచి 60 వరకు ఈ క్రొత్త నిబంధన సంఘములు, క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘములుగా ఏర్పరచబడినటువంటివి మరి సంఘాలు. తర్వాత మనం చెప్పుకున్నట్లు అపొస్తలుల కార్యం 2:42 ప్రకారంగా నూతన నిబంధన సంఘాలు ఆ ప్రాంతాల్లో ఉంటూ వచ్చాయి. తర్వాత ఇంకొక ఆయన కరాచీ ప్రాంతంలో బక్సింగ్ గారి యొక్క జతపనివాడైనటువంటి ఫీనెహాస్ అనేటువంటి ఆయన 42 నుంచి దాదాపుగా 64 సంవత్సరం వరకు కరాచీలో ఉన్నటువంటి సంఘం, కరాచీ ప్రాంతంలో హారూన్ మంజిల్ లీ మార్కెట్ కరాచీ, అక్కడ 64వ సంవత్సరం వరకు ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు ఫీనెహాస్ గారు. అది తద్వారా ఆ తర్వాత ఫీనెహాస్ గారు క్వెట్టా ప్రాంతానికి వెళ్ళిపోయారనుకోండి. అంటే ఆ విధంగా అనేక మంది సహాయకులు, అనేక మంది పోషించేవారు, బోధకులు, వారందరినీ కూడా దేవుడు వారికి ఇస్తూ వచ్చారు. కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతంలో సంఘాలకి, అంటే నూతన నిబంధన ప్రకారంగా ఏర్పాటు చేయబడినటువంటి సంఘాలకి. తర్వాత
ఎప్పుడైతే ఫినాస్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయాడో క్వెట్టాకి, వాళ్ళకి దేవుడు ఇంకొకరిని ఇచ్చారు. ఆయన పేరు ఏంటంటే బషీర్ ఆల్మాస్ అనేటువంటి ఆయన ఇంకా కొంతమంది తర్వాత వారు పరిచయం చేస్తూ వచ్చారు కరాచీలో దేవుని సంఘాన్ని. తర్వాత 47 సంవత్సరంలో మనకు తెలుసు కదా, ఇండియా పాకిస్తాన్ వేరైపోయినటువంటి పరిస్థితుల్లో అంటే కొంచెము ముందులాగా వేరు వేరు దేశాలు ముందు ఎలాగా స్వేచ్ఛగా వెళ్ళి పరిచయం చేస్తూ వచ్చారో ఇప్పుడు కొంచెం కష్టమైతూ వచ్చింది, కొంచెం ఇబ్బంది. ఎందుకంటే దేశాలు వేరైపోయాయి కదా, మరి వీసా తీసుకోవాలా పోవాలా, అది ముస్లిం కంట్రీ అయిపోయి ముస్లిం దేశం కదా. కాబట్టి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా, మరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయా సమయాల్లో భగత్ సింగ్ గారు మిగిలినటువంటి వారు పాకిస్తాన్కు వెళ్ళి పరిచయం చేస్తూ వచ్చారు ఏదో ఒక రీతిగా. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అది జరిగినటువంటి విషయం. తర్వాత మనం గమనించినట్లయితే అప్పుడు తర్వాత దినాల్లో కొంత స్ప్లిట్, అంటే కొంచెము వేరైపోయినటువంటి విధానం. అంటే వేరైపోయే కార్యక్రమము అప్పటి నుంచి ఉంది, అప్పటి నుంచి కాదు, అపోస్తులైన పౌలు దినాల నుంచి కూడా ఉందనుకోండి. అది ఎప్పుడు ఉంటుంది. శత్రువు డివైడ్ అండ్ రూల్ పాలసీ, అంతే కదా, విభజించి పాలించు అది. కాబట్టి కొంత స్ప్లిట్ వచ్చిన తర్వాత సాదిక్ మసీ ఆయన అమెరికన్ ఎంబసీలో పనిచేసేవాడు. వాళ్ళ ఇంట్లో ఒక గుంపు కూడుకుంటూ వచ్చింది, సాదిక్ మసీ అనేటువంటి ఆయన, అంటే కరాచీలో. సాదిక్ మసీ ఆయన మంచి వ్యక్తే, హంబుల్ పర్సన్, ఆత్మీయుడే. అయినా కూడా కొన్ని వాక్యానుసారం కాని విషయాలు తీసుకొని ఆయన నష్టానికి కారకుడయ్యాడు. మంచోడే, కానీ వాక్యానుసారం కానటువంటి విషయాల ద్వారా ఆయన కొంత నష్టపోయాడు, నష్టం కలిగించాడు కూడా. అది అక్కడ జరిగినటువంటి విషయం. అయితే 98వ సంవత్సరం తర్వాత లేటెస్ట్ 98వ సంవత్సరంకి వచ్చేసరికి అక్కడ బేతనీ అనేటువంటి సంఘం మందిరం, బేతనీ మందిరం అక్కడ ఏర్పాటు చేయబడింది కరాచీలో. అది జరిగినటువంటి విషయం. అట్లా పోషించబడుచు ఆ వ్యక్తుల ద్వారా జరిగినటువంటి విషయం. తర్వాత మనం గమనించినట్లయితే కోషి గారు తర్వాత దినాల్లో వెళ్ళారు. అప్పుడు ఆయన కొంత ప్రయాసపడ్డాడు. అప్పుడు ఆయన ద్వారా అనేక విషయాలు తెలుపబడుతూ వచ్చాయి. ఏంటంటే ఎలాగ పాకిస్తాన్ దేశంలో ఆయా పెద్ద పట్టణాల్లో ఎలాగూ సంఘాలు స్థానికంగా అవి పోషించబడుచు వృద్ధి చెందుతూ వచ్చాయో ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. పాకిస్తాన్ చిన్న దేశమే, ఆ ముఖ్యమైనటువంటి పట్టణాల్లో ఎలాగ ప్రభు కార్యం చేస్తూ వచ్చాడు, ఎవరిని దేవుడు వాడుకున్నాడు, ఆ విషయాలు కోషి గారు చెప్తూ వచ్చారు. జాగ్రత్తగా గమనించండి. లాహోర్లో 47 సంవత్సరం నుంచి ఆ పరిచర్య చేస్తూ వచ్చారు. మనం చెప్పుకున్నట్లు డెన్నిస్ క్లార్క్ అనేటువంటి బ్రిటిష్ మిషనరీ ఆయన పరిచర్యలో సాయం చేస్తూ వచ్చారు. లాహోర్లో
47వ సంవత్సరం నుండి. తర్వాత ఆయనతో పాటుగా హదాయత్ మసీ అనేటువంటి ఆయన కూడా సహాయపడుతూ వచ్చారు లాహోర్లో. తర్వాత రావల్పిండి అనేది ఒక పెద్ద పట్టణం, అది పాకిస్తాన్లో. లాహోర్ ఒక పెద్ద పట్టణం, రావల్పిండి అంటే న్యూస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఈ పట్టణాల పేర్లు. రావల్పిండి 48వ సంవత్సరం నుండి పరిచర్య చేస్తూ వచ్చారు. యూనిస్ మసీ, లూకా మసీ, విలియం గిల్, వీళ్ళ ముగ్గురు 48 నుండి రావల్పిండిలో పరిచర్య చేస్తూ వచ్చారు. ముఖ్యమైన పట్టణం. తర్వాత శాంతినగర్ అనేటువంటి పట్టణం 50వ సంవత్సరంలో నుండి బర్రా జలాల్, చట్టా జలాల్, గులాం మసీ ఇంకా కొంతమంది కలిసి 50వ సంవత్సరం నుంచి పరిచయం చేస్తున్నారు. శాంతినగర్ అది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. తర్వాత 50వ సంవత్సరం నుంచే ముల్టాన్ అనే పట్టణంలో యూనిస్ లాల్దిన్ ఇంకా కొంతమంది కలిసి ముల్టాన్లో, తర్వాత క్వెట్టాలో 2 స్థలాలు కూడా పరిచయం చేస్తూ వచ్చారు. క్వెట్టా అంటే జ్ఞాపకం ఉందా మీకు? చాలా చెప్పుకున్నాం మనం గత దినాల్లో. ఎట్లా భూకంపం వచ్చిందో, కొన్ని సెకండ్లలో ఎలాగా 58,000 మంది చనిపోయారు, ఆ ప్రాంతం అది. కాబట్టి అక్కడ అప్పటి నుంచి 50 నుంచి పరిచర్య జరుగుతూ వచ్చింది. తర్వాత ఫైసలాబాద్ అది ముఖ్యమైన పట్టణం. 60వ సంవత్సరం నుండి జలాల్, మక్బుల్ గిల్ ఇంకా కొంతమంది కలిసి ఫైసలాబాద్లో పరిచర్య చేస్తూ వచ్చారు, కొనసాగిస్తూ వచ్చారు 60వ సంవత్సరం నుంచి. తర్వాత పెషావర్, ఏం పేరు? పెషావర్ అనేటువంటి ముఖ్యమైన పట్టణం అది. అక్కడ కూడా 60వ సంవత్సరం నుండి ఎస్ఎల్ ఐజెక్ ఇంకా కొంతమంది కలిసి పరిచర్య చేస్తూ వచ్చారు. కాబట్టి ఇలాగ ముఖ్యమైనటువంటి పట్టణాల గురించి కోషి గారు చెప్తూ వచ్చారు. అంటే ఆ పట్టణాల్లో ఎలాగా పరిచర్య కొనసాగిస్తూ వచ్చారు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, సమస్యలైనా ఉన్నా అది. తర్వాత దినాల్లో అంతేకాదు, సహోదరులే కాదు, కొంతమంది సహోదరులు కూడా ఆ పరిచర్యలో వారు తోడ్పాటు ఇచ్చారు, సహాయపడ్డారు. సహోదరులైనా పరిచర్య చేసేది, సహోదరులు కూడా, సిస్టర్స్ కూడా. వాళ్ళ గురించి ఏమని చెప్పబడిందంటే, సమ్ ఆఫ్ ది గాడ్లీ సిస్టర్స్ టు ఎన్హాన్స్ ది వర్క్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్లో దేవుని పని ఎక్కువయ్యేదానికి కొంతమంది దైవికమైనటువంటి సిస్టర్స్ కూడా సహాయపడుతూ వచ్చారు. నావల్ బీబీ అనేటువంటి ఆమె, తర్వాత ఆయన హదాయత్ మసీ భార్య అనమాట నావల్ బీబీ. బర్కత్ బీబీ ఆమె ఎంగ్సానాబాద్ చెందినటువంటి ఆమె. ఫిరోజా జలాల్ ఆఫ్ మార్టిన్పూర్ చెందినటువంటి ఫిరోజా జలాల్. ఉల్ఫత్ చమన్లాల్, మిస్సెస్ లూయిసా డానియల్ అండ్ అదర్స్. ఈ సహోదరులు కూడా అక్కడ దైవికమైన పరిచయం జరిగే పాకిస్తాన్లో ముఖ్యమైన పట్టణాల్లో, మిగతా స్థలాల్లో కూడా వారు కూడా తమ భాగం, తమ వంతు తీసుకున్నవారుగా ఉన్నారు. కాబట్టి సహోదరులు, సహోదరులు. అందుకే ఒక మాట ఉంది, అంటే ఒక్కరు చేసే పరిచర్య కాదు ఇది. యాజ్ ఏ అసెంబ్లీ మనం చేసేటువంటి పరిచర్య ఒకటి కాదు. అందుకే పౌలు ఏమన్నాడంటే 1 కొరింథీ 3వ అధ్యాయంలో చూడండి మాట. 1 కొరింథీ 3వ అధ్యాయం చదవండి, 6-7 వచనాలు. చాలు చాలు.
కాబట్టి పౌలే చెప్పినట్లుగా నేనే అంతా చేశాను అంటే అన్నాడు పౌలు. నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, మా ఇద్దరిలో ఏం లేదు. వృద్ధి కలుగ చేసేది, ఇంక్రీజ్ ఇచ్చేది ఎవరంటే దేవుడే. గాడ్ హ్యాస్ టు ఇంక్రీజ్ అవర్ వర్క్, అది చెప్పబడింది. తర్వాత మనం గమనించినట్లయితే 63వ సంవత్సరంలో, అట్లా మనం ముందుకెళ్తే 63వ సంవత్సరంలో భగత్ సింగ్ గారు పాకిస్తాన్కి వెళ్ళారు. ముఖ్యంగా సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఒక డినామినేషన్ పేరేంటి? సాల్వేషన్ ఆర్మీ. బ్యాప్టిస్ట్ అన్నట్టు, మెథడిస్ట్ అన్నట్టు. సాల్వేషన్ ఆర్మీ అనేది కూడా ఒక డినామినేషన్. ఎక్కువ ఉండేటువంటి గ్రామాల్లో పరిచయం చేసేటప్పుడు వాళ్ళు అసూయతో కావచ్చు, దాంతోనూ గవర్నమెంట్కు కంప్లైంట్ చేశారు. 63వ సంవత్సరంలో భగత్ సింగ్ అనేటువంటి ఇండియన్ వచ్చి మా దగ్గర భేదాలు కల్పిస్తున్నాడు అని కంప్లైంట్ చేశారన్నమాట. చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏమీ విచారించకుండా వెంటనే డీపోర్ట్ చేశారు భగత్ సింగ్ గారిని. డీపోర్ట్ అంటే విమానం ఎక్కించి ఇండియాకి పోన్నట్టు. ఎవరన్నా వస్తారనుకోండి, బస్సు ఎక్కించి ఇంటికి పోన్నట్టు, అట్లా డీపోర్ట్ అంటారు దాన్ని. కాబట్టి అంటే మళ్ళీ పోయేదానికి లేదు ఇంకా ఆ దేశానికి. కాబట్టి భగత్ సింగ్ గారు, కోషి గారు ఏమంటారంటే, భగత్ సింగ్ గారు చాలా ప్రేమించారు పాకిస్తాన్ని. ఎందుకంటే ఆయన స్వార్థ పరిచయం అంతా పాకిస్తాన్లోనే కదా. అయితే అనుకున్న రీతిగా ఆయన డీపోర్ట్ చేయబడ్డాడు, వెనక్కి పంపించబడ్డాడు. అది చాలా విషాదకరమైనటువంటి సంగతి. తర్వాత దినాల్లో భగత్ సింగ్ గారు పోలేకపోయారు, కానీ ఆయన జతపని వారైనటువంటి ఫ్లాగ్ గారు, గోల్స్వర్ది గారు, డానియల్ స్మిత్, జోర్డన్ ఖాన్, ఇంకా చాలామంది ఆయా సమయాల్లో పాకిస్తాన్కి వెళ్ళి పరిచర్య చేస్తూ వచ్చారు. భగత్ సింగ్ గారు పోలేకపోయారు, వీళ్ళు పోగలిగారు. తర్వాత లేటెస్ట్ దినాల్లో కోషి గారు వెళ్ళారనుకోండి, ఆయన కూడా అది జరిగినటువంటి విషయం. తర్వాత మనం గమనించినట్లయితే అంతేకాకుండా బ్రిటిష్ నుండి లేక బ్రిటన్ నుండి, జర్మనీ నుంచి అనేక మంది మిషనరీలు వచ్చి అక్కడ ప్రయాసపడుతూ వచ్చారు. చాలామంది ప్రయాసపడుతూ సేవ చేస్తూ వచ్చారు. రాబర్ట్ అండ్ జీన్ ఓర్ ఇన్ ముల్టా, పాల్ అండ్ జోయన్నా మస్సీ ఇన్ లాహోర్, పీటర్ అండ్ యాన్ గ్రోవర్ ఇన్ ఫైసలాబాద్, ఇంకా చాలామంది లేడీ మిషనరీస్, వారంతా ఆ దేశంలో పరిచయం చేస్తూ వచ్చారు. 57వ సంవత్సరం నుండి మిస్టర్ అండ్ మిస్సెస్ హెన్రిచ్ బీచెట్, మిస్టర్ అండ్ మిస్సెస్ ఉల్ఫ్ మున్జింజర్, ఇంకా చాలామంది వారు 57, 67 సంవత్సరాల్లో, అంటే బ్రెదరన్ అసెంబ్లీస్ నుంచి అక్కడికి వెళ్ళి, పాకిస్తాన్కి వెళ్ళి వారి యొక్క సమయము, వారి యొక్క శక్తి, తలాంతులు, వారి యొక్క ధనము అన్నీ వెచ్చించి పరిచయం చేస్తూ వచ్చారు. వాళ్ళు వ్యయపరుచుకొని పాకిస్తాన్లో పరిచయం చేస్తూ వచ్చారు. సహోదరులు, భార్యాభర్తలు కొంతమంది, అలాగా బ్రెదరన్ అసెంబ్లీకి చెందినటువంటి ఆ సహోదరులు వారు పరిచయం చేస్తూ వచ్చారు పాకిస్తాన్లో. అంటే వారు తమ వ్యయపరుచుకుంటూ వచ్చారు. అంటే సమస్యలు, కష్టాలు, బాధలు, పాకిస్తాన్ దేశం ముస్లిం కంట్రీ కాబట్టి. ఎలాగైతే పౌలు చెప్పినట్లు ఒక మాట చూడండి, చదువుదాం. ఎలాగ తను వ్యయపరుచుకున్నాడు చూడండి. 1 కొరింథీ పత్రిక
మొదటి కొరింథీ పత్రిక క్షమించండి, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 2వ కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం చదవండి గట్టిగా. 2వ కొరింథీ 12:15. అది మీ ఆత్మల కొరకు నాకు కలిగినది యావత్తు వ్యయపరుచుకుంటాను, నన్ను నేను కూడా వ్యయపరుచుకుంటాను. అలాగా సహోదర సహోదరులు పాకిస్తాన్లో కష్టమైన నష్టమైన వారు తమను తాము వ్యయపరుచుకుంటూ వచ్చారు, తమ కలిగినది కూడా వ్యయపరిచారు. అది జరిగినటువంటి విషయం. తర్వాత దినాల్లో మనం గమనించినట్లయితే ఇండియాలో ఏం పెట్టుకుంటాం? మందిరాల పేర్లు హెబ్రోన్, జెహోషామా, లేకుంటే బేతని, ఇంకా ఎన్నెన్నో పెట్టుకుంటాం కదా. కానీ పాకిస్తాన్లో ఏమని ఆ దినాల్లో బ్రెదరన్ అసెంబ్లీ లేక బ్రెదరన్ చర్చెస్ అన్నాడు, నోన్ యాజ్ బ్రెదరన్ చర్చెస్. అన్నిటికీ బ్రదరన్ చర్చ్ అంతే. హెబ్రోన్, బేతని, బేతేల్ ఇట్లా కాకుండా కోషి గారు అడిగారంట. ఎవరిని అడిగారంటే హదాయత్ మసీ, ఆయన సేవ చేస్తున్నాడు కదా, ఎందుకు మీరు అసెంబ్లీస్ పేరు పెట్టుకోకుండా బ్రెదరన్ అసెంబ్లీస్ అంటారంటే, ఆ మసీ ఏం చెప్పాడంటే, భగత్ సింగ్ గారు మేము మారుమనసు పొందినప్పుడు మనమంతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు, కాబట్టి అట్లా పెట్టుకున్నామంట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు కాబట్టి బ్రదరన్ అసెంబ్లీస్. అది ఆయన చెప్పినటువంటి విషయం. అలాగా జరుగుతూ వచ్చాయి. మనం చెప్పుకున్నట్లు 1993లో కోషి గారు, అంటే అక్టోబర్ 93లో పాకిస్తాన్కి వెళ్ళాడు. చాలా కాలం తర్వాత. అప్పటికి ఎవరు లేరు, మనం పెద్దవాళ్ళంతా మెత్తపడిపోయారు. కోషి గారు 93లో అక్టోబర్లో పాకిస్తాన్కి వెళ్ళాడు. ఆయనతో పాటు మిస్టర్ అండ్ మిస్సెస్ మున్షీ మసీ అండ్ హిస్ సన్ పీటర్. ఆ సమయంలో రావల్పిండి, లాహోర్, ముల్టాన్, క్వెట్టా, ఫైసలాబాద్, మార్టిన్పూర్, ఎంగ్సానాబాద్, కరాచీ ఈ స్థలాలన్నీ తిరిగాడు కోషి గారు ప్రయాసతో. అంతేకాదు మరలా కాన్వొకేషన్ ఏర్పాటు చేశారు పాకిస్తాన్లో. అది తర్వాత విశ్వాసులందరి మ్యూచువల్ కోఆపరేషన్, సహకారంతో భగత్ సింగ్ గారు, క్షమించండి, కోషి గారు వారి సహకారం తీసుకుని అక్కడ కాన్వొకేషన్ ఏర్పాటు చేశారు. తర్వాత చెదిరిపోయినటువంటి సంఘాలు పాకిస్తాన్ అంతట్లో కలిసి వచ్చేదానికి ఒక ఆత్మీయమైనటువంటి నేషనల్ బాడీ ఆఫ్ స్పిరిచువల్ మెన్ ఫ్రమ్ వేరియస్ అసెంబ్లీస్, ఆయా సంఘాల నుంచి ఆత్మీయులైనటువంటి వారిని తీసుకొని ఒక నేషనల్ బాడీగా ఏర్పాటు చేసి ఆ బాడీ ద్వారా కాన్వొకేషను, తర్వాత పరిచర్య కొనసాగిస్తూ వచ్చాడు. మరలా వారిని ప్రోత్సాహపరుస్తూ ఉజ్జీవింపజేస్తూ వచ్చాడనమాట. అది 93లో జరిగినటువంటి విషయం. కాబట్టి ఈ నేషనల్ బాడీ ఆత్మీయంగా, తర్వాత ఆర్థికంగా వారికి సహాయపడుతూ వచ్చింది. కాబట్టి అది పాకిస్తాన్లో జరిగినటువంటి పరిచర్య. అంటే క్లుప్తంగా అది పరిచర్య. కాబట్టి ఇప్పటికీ ఆ పరిచర్య కొనసాగుతుండొచ్చు. అయితే
కోశి గారు కూడా మహిమలోకి వెళ్ళిపోయారు కదా. మరి అక్కడ కూడా వారిని ప్రోత్సాహపరిచేటువంటి అక్కర. కాబట్టి సార్వత్రికముగా మన సహవాసంలో ఎంతో ప్రోత్సాహపరిచేటువంటి అక్కర కలిగి ఉంటున్నాం. కానీ పరిస్థితులు చూస్తే కష్టంగా అనిపిస్తుంది. అంటే అటువంటి నాయకులు, అటువంటి భారం కలిగినటువంటి దైవజనులు లేనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి భక్సింగ్ గారు ఉన్నప్పుడు అనేక దేశాలు, ఖండాలు తిరుగుతూ వచ్చారు. అపోస్తలుడైన పౌలులాగా. పౌలు ఎలాగైతే ఆయన మిషనరీ జర్నీస్ అంటారు. పౌలు పరిచర్య ఏమంటారు? అపోస్టలిక్ లైక్ మిషనరీ జర్నీస్ అని ఆయన విస్తారంగా తిరుగుతూ వచ్చారు. భక్సింగ్ గారు అలాగే చేస్తూ వచ్చారు. అనేక దేశాలు తిరుగుతూ వచ్చారు ప్రపంచమంతట్లో. ఇప్పుడు అటువంటి పరిచర్య జరగడం కష్టంగా ఉంది, జరగడం లేదనొచ్చు. స్థానికంగా ఎవరికి వారే ప్రోత్సహించుకునే దినాలు, స్థానికంగా ఏ సంఘం దానికి ప్రోత్సహించుకునే దినాలు వచ్చేసాయి కదా. కలిసి వచ్చేటువంటిది ఆటంకపరచబడుతూ వచ్చిందన్నమాట. అది పాకిస్తాన్ యొక్క పరిచర్య. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుందాం. మినిస్ట్రీ ఇన్ శ్రీలంక. ఎక్కడ? శ్రీలంకలో. ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నాం? అమెరికా గురించి చెప్పుకున్నాం, ఇంగ్లాండ్ గురించి చెప్పుకున్నాం, ఆస్ట్రేలియా గురించి చెప్పుకున్నాం కదా. శ్రీలంక గురించి మనం చెప్పుకోవాలి కొన్ని విషయాలు. మనము 1 కొరింథీ 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా అనేకులను దేవుడు వాడుకొని ఈ పరిచర్య కొనసాగిస్తూ వచ్చారు. ఒకరి ద్వారా ఏది కాదు కదా. కొలంబో లేక సిలోన్లో కూడా, లేక శ్రీలంకలో కూడా అలాగే ప్రభు చేస్తూ వచ్చాడు. కొలంబో, శ్రీలంక 49వ సంవత్సరంలో 1949 49వ సంవత్సరంలో అక్కడ అపోస్తలుల కార్యములు 2:42 ప్రకారంగా ఒక చిన్న సమాజం ఆరంభమైంది. ఏ సంవత్సరం అయింది? 49వ సంవత్సరంలో. దానికంటే ముందు 41వ సంవత్సరంలో శామ్యూల్ మ్యాథ్యూ అనేటువంటి ఆయన ఇండియా సువార్థికుడే. ఏం పేరు? శామ్యూల్ మ్యాథ్యూ. ఆయన తర్వాత ఈసీ డి ఆల్విస్ అండ్ హిజ్ వైఫ్ లిలియన్ వారు ప్రభుని తెలుసుకున్నారు. అంటే మారు మనసు పొందారు. ఎప్పుడు? 41లో. వారు శ్రీలంకకు చెందినటువంటి వారు. డి ఆల్విస్ ఇంజనీర్గా పనిచేసేవాడు ఆ దినాల్లో. కొలంబో పోర్ట్లో, అంటే నౌకాశ్రయంలో, కొలంబో నౌకాశ్రయంలో పనిచేసేవాడు. వాళ్ళు ప్రభుని తెలుసుకున్నారు. కొంతకాలం తర్వాత 49వ సంవత్సరంలో జార్జ్ రాజరత్నం, ఆయన ఎవరంటే మద్రాస్ జెహోషామలో ఆయన ఎల్డర్, పెద్ద ఆయన జార్జ్ ఓక్ అనేటువంటి కంపెనీలో పనిచేసేవాడు. మద్రాసు నుంచి ఆయన 49వ సంవత్సరంలో శ్రీలంకకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పటికి ఆయన జెహోషామలో చాలా పరిచర్య చేశారు, చాలా ప్రయాసపడ్డాడు. సంఘం అంతా ఏమని ప్రార్థన చేసిందంటే ఆయన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ కావాలా అని ప్రార్థన చేసింది. మనం అట్లా చేస్తుంటాం కదా అప్పుడప్పుడు. అంటే కొన్నిసార్లు ప్రభు దాన్ని నెరవేర్చవచ్చు, అన్నిసార్లు కాదు. వాళ్ళు ప్రార్థన చేసినా కూడా దేవుడు దాన్ని క్యాన్సిల్ చేయలే. రాజరత్నం గారు శ్రీలంకకి వెళ్ళాడు. అక్కడ పరిచర్య చేస్తూ పరిచర్యలు సహాయపడుతూ వచ్చారు.
బాగా వాడబడుతూ వచ్చారు. తర్వాత డి ఆల్విస్ వారి ఇంటిలో ఈ పరిచయం జరుగుతూ వచ్చింది. చిన్న గుంపుగా సహవాసానికి వారు కలిసి వస్తూ వచ్చారు. 45వ సంవత్సరంలో డి ఆల్విస్, అర్నెస్ట్ టోసెంట్ వారిద్దరూ బాధ్యత కలిగి పరిచర్య అంటే సహవాసం చేస్తూ వచ్చారు. డి ఆల్విస్, అర్నెస్ట్ టోసెంట్ అంటే కొద్దిమంది, చిన్న పరిచయం. ఆ కొద్ది మందిలో మళ్ళా స్ప్లిట్ వచ్చిందన్నమాట. అంటే డిఫరెన్సెస్ వచ్చాయి. అలాగా ఎప్పుడైతే రాజరత్నం గారు వెళ్ళారు, ఆయన పరిచర్యను బట్టి, ఆయన ప్రయాసను బట్టి వారు కలిసి రాగలిగారు. విభేదాలు పరిష్కరించుకున్నారు. ఏక మనస్సు పొందారు. ఆ దినాల్లోనే భగత్ సింగ్ గారు సింగపూర్ వెళ్ళేటువంటి పరిచర్యకు వెళ్ళేటువంటి సందర్భంలో రాజరత్నం గారి కోరిక మేరకు శ్రీలంకకు కూడా ముందు శ్రీలంకకి వెళ్ళాడనమాట. భగత్ సింగ్ గారు వెళ్ళినప్పుడు గొప్ప పరిచర్య చేస్తూ గొప్ప పరిచర్య జరుగుతూ వచ్చింది. భగత్ సింగ్ గారు వెళ్ళినప్పుడు చాలామంది రక్షణ పొందుతూ వచ్చారు. వారు సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. ఆ దినాల్లో భగత్ సింగ్ గారు అక్కడ ఉన్నటువంటి 4 సహోదరులని వారిపైన చేతులుంచి ప్రార్థన చేసి వారికి బాధ్యతలు అప్పగించారు శ్రీలంక సంఘంలో. తర్వాత భగత్ సింగ్ గారు 3-4 సార్లు మరలా దర్శించాడు శ్రీలంకని. లాస్ట్ 73వ సంవత్సరం చివరిగా దర్శించాడు శ్రీలంకను. అలాగా భగత్ సింగ్ గారు కూడా పరిచర్య చేస్తూ వచ్చారు శ్రీలంకలో. భగత్ సింగ్ గారు ఎప్పుడు పరిచర్య చేసినా, ఏ మీటింగ్ పెట్టినా శ్రీలంకలో ఫుల్ అయిపోయింది. అంటే కుప్పలు తెప్పలుగా వచ్చేవారు ప్రజలు వినేదానికి, వాక్యం వినేదానికి. అలాగా గొప్ప పరిచర్య భగత్ సింగ్ గారు చేస్తూ వచ్చారు. తర్వాత శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చి, ఇండియాలో కూడా అక్కడ సహోదరులు సహవాసం చేస్తూ వచ్చారు. మద్రాసు మిగిలినటువంటి స్థలాల్లో ఇండియాలో ఉన్నటువంటి సహోదరులు, మిగిలినటువంటి దైవ సేవకులు కూడా శ్రీలంకకి వెళ్ళి దర్శిస్తూ వచ్చారు. అలాగా ఒకరినొకరు దర్శించుకొని పరిచర్యలో బలపరుచుకునేటువంటి పరిచర్య జరుగుతూ వచ్చిందన్నమాట శ్రీలంకలో. ఆ తర్వాత దినాల్లో బ్రదర్ యాంటిపాస్ ఆయన సహోదరుల మధ్య పరిచయం చేసి వారిని ప్రోత్సాహపరుస్తూ వచ్చారు. అంటే తలంపు ఏంటంటే, దేవుడు ఒకరిని వాడుకొని తర్వాత ఇంకొకరిని వాడుకొని అలాగా అనేకులను వాడుకొని పరిచర్య జరిగేదానికి వాడుకునేవాడిగా ఉన్నాడు. అలాగా సహోదరులు ప్రోత్సహించబడుతూ వచ్చారు, ఆత్మీయంగా కట్టబడుతూ వచ్చారు. మనం చెప్పుకున్నట్లు, నేను నాటి తిని అప్పల్లో నీళ్లు పోసను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అలాగా పరిచయం జరుగుతూ వచ్చిందన్నమాట శ్రీలంకలో. మనం చెప్పుకున్నాం కదా, శ్రీలంకలో అర్నెస్ట్ టోసెంట్ అని ఆయన తర్వాత ఆస్ట్రేలియాలో కూడా ఆయన గత దినాల్లో చెప్పుకున్నాం మనం. ఆస్ట్రేలియా కూడా వచ్చారు, అక్కడ కూడా పరిచర్యలో సహాయపడుతూ వచ్చారు. అది శ్రీలంక పరిచర్య. ఈ దినాల్లో సౌడ్ నెవిల్ గారు అక్కడ నుండి ఇండియాలో మిగిలిన అనేక ప్రాంతాల్లో అంటే ప్రపంచంలో అనేక స్థలాలకు వెళ్ళి ఆయన కూడా పరిచర్య చేస్తున్నాడు అనుకోండి. నెవిల్ గారు అనేక దేశాల్లో కూడా, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇండియా, కాలింపాంగ్ అంతా కూడా పరిచర్య చేస్తూ వస్తుంటున్నాడు ఈ దినాల్లో కూడా.
అది శ్రీలంకలో జరుగుతున్నటువంటి పరిచర్య. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మినిస్ట్రీ ఇన్ జపాన్. ఎక్కడ? జపాన్లో పరిచర్య. మనము గమనించినట్లయితే భక్సింగ్ గారు జపాన్లో ఆయన పరిచర్య చేస్తూ వచ్చారు. అంటే దేవుని ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా, అంటే మనం చెప్పుకున్నట్లు ఆయన కలిగిన దర్శనము ప్రపంచం అంతట్లు కూడా వ్యాపించాల, అన్ని దేశాలకు వ్యాపించాల. గ్లోబల్ భక్సింగ్ గారు గ్లోబల్ వ్యూ కలిగినటువంటి వాడు. అది మనకు అవసరం. అందుకే కోషి గారు చెప్పేవారు, 91లో జూబిలీ మీటింగ్ జరిగినప్పుడు ఆయన చెప్పేవాడు, అంత్యోకయలో సంఘం ఉంది కదా. ఎక్కడ మొదట సంఘం? అంత్యోకయ. యాంటియోక్ చర్చ్ ఈజ్ ఎ లోకల్ చర్చ్ హ్యావింగ్ గ్లోబల్ విజన్ అని చెప్పేవాడు. యాంటియోక్ చర్చ్ ఈజ్ ఎ లోకల్ చర్చ్ హ్యావింగ్ గ్లోబల్ విజన్. అది స్థానిక సంఘానికి అవసరం. ఇప్పుడు సియోన్లో చేరి వచ్చే సంఘం ఉందనుకోండి, బుగ్గలో, ఇది స్థానిక సంఘమే, కానీ దీని విజన్ ఎట్లుండాలా? గ్లోబల్ విజన్. ప్రపంచంలో ఎక్కడున్నా నేనే అన్నట్లుండాలి, ముందుకు రావాలా. అది ప్రభు కోరేటువంటిది. భక్సింగ్ గారికి భారం అదే, లేక భక్సింగ్ గారి దర్శనం అదే. కాబట్టి అంత ప్రయాసపడుతూ అన్ని దేశాలు తిరుగుతూ వచ్చారన్నమాట. అలాగే జపాన్లో కూడా 47వ సంవత్సరంలో, 59వ సంవత్సరంలో జపాన్, ఫిలిప్పైన్స్ ఈ ప్రాంతాల్లో భక్సింగ్ గారు వెళ్ళి పరిచయం చేస్తూ వచ్చారు. జపాన్, ఫిలిప్పైన్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చెప్పుకున్నాం కదా, ఆయన పరిచయం చేసేటప్పుడంతా ప్రార్థించమని రాస్తూ ఉంటాడు హెబ్రోన్ సందేశంలో. అలాగ రాసినటువంటి విషయం ఏంటంటే, నేను చాలా ఆశీర్వదించబడ్డాను. దేని కొరకంటే, టొయోమా అనేటువంటి ప్రాంతంలో, టోక్యోలో ఒక ప్రాంతం, అక్కడ దేవుని ప్రజలను బట్టి నేను ఎంతగానో నూతనపరచబడ్డాను అని భక్సింగ్ గారు రాస్తూ వచ్చారు. ఐఎమ్ రిఫ్రెష్ అన్నాడు. అది నవంబర్లో 47వ సంవత్సరంలో జరిగినటువంటి విషయం. తర్వాత 59వ సంవత్సరంలో టోక్యోలో ఒక వారం పరిచయం చేస్తూ వచ్చారని, వేరే వేరే సేవకులు అంతా కలిసి వచ్చారు టోక్యో పట్టణంలో, జపాన్లోని టోక్యో పట్టణం. అక్కడ జరిగినటువంటి సహవాసం భక్సింగ్ గారు చాలా రాస్తూ వచ్చారు. అంటే ఎంత బాగా జరిగిందో పరిచర్య అనేటువంటిది. దాదాపుగా ఒక 30 మంది జపాన్ బిలీవర్స్ వారు క్రమంగా కూడుకుంటా ఉన్నారు అక్కడ టోక్యోలో అని చెప్తూ వచ్చారు భక్సింగ్ గారు. అంటే ప్రతిదినం కూడా వారు మోకాళ్ళ మీద ఉండి వారు ప్రభుతోటి సహవాసం చేసేవారుగా ఉన్నారు టోక్యో ఆ చుట్టూ ప్రాంతాలన్నింటిలో కూడా అని భక్సింగ్ గారు చెప్తూ వచ్చారు. తర్వాత మనం గమనించినట్లయితే మినిస్ట్రీ ఇన్ జపాన్, తర్వాత ఫిలిప్పైన్స్ అనేటువంటి పరిచర్య. ఫిలిప్పైన్స్ కూడా జపాన్ పరిచర్య తర్వాత ఫిలిప్పైన్స్కి వచ్చారు భక్సింగ్ గారు. అక్కడ మనీలా, ఫిలిప్పైన్స్ క్యాపిటల్ ఏంది? మనీలా. అక్కడ ఒక వారము పరిచర్య చేస్తూ వచ్చారు. దాదాపు 30 సంవత్సరాలుగా చైనాకు చెందినటువంటి చైనీస్ బిలీవర్స్ వారు మనీలాలో కూడుకుంటూ వచ్చిన్నారు దాదాపు 30 సంవత్సరాల నుండి. అంటే సంఘముగా, అంటే
ఒక సంఘంగా వారు 30 సంవత్సరాల నుంచి కూడుకుంటూ వచ్చారు. దాదాపుగా వారు కొనసాగిస్తూ వచ్చారు కూడుకోవడం. మరి రెగ్యులర్గా కూడుకుంటూ వచ్చారు. అంటే అంతేకాకుండా భక్సింగ్ గారు అక్కడ జరిగిన పరిచర్య, తర్వాత రాబోయేటువంటి ముందున్న కాలంలో నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, దేవుని చిత్తానుసారంగా పరిచర్య చేయటకు అని ఆయన ప్రార్థన కోరుతూ వచ్చారు. తర్వాత మనం గమనించినట్లయితే ఆ మనీలాకు, అంటే భక్సింగ్ గారు సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి మనీలాకి వెళ్ళారు. అంటే దాదాపు 4 మాసాలు ట్రిప్, అది 4 మాసాల ట్రిప్. ఫ్లాగ్ గారు కూడా ఆయనతో పాటు ఉన్నారు. వారు కలిసి పరిచర్య చేస్తూ వచ్చారు మనీలా ప్రాంతంలో, లేక ఫిలిప్పైన్స్ ప్రాంతంలో, దేశంలో. అంటే ఎక్కువ మంది ఫిలిప్పైన్స్లో ఆర్సిఎం వాళ్ళు, రోమన్ కేథోలిక్స్ అక్కడ. అంటే భక్సింగ్ గారు చేసేటువంటి పరిచయం వారు చూసి వారికి చాలా ఆశ్చర్యమైందంట. అంటే ఇంతకుముందు ఇప్పుడు ఎవరు ఇట్లా పరిచయం చేయలేదే, ఒకవేళ ప్రొఫెషన్ కానీ సువార్త కానీ ఇట్లా ఎవరు ఇంతకుముందు పరిచయం చేయలేదే అని ఆశ్చర్యంగా చూస్తూ వచ్చారు అని చెప్తూ వచ్చారు. కాబట్టి యూత్ కాన్ఫరెన్స్ జరుగుతూ వచ్చింది ఫిలిప్పైన్స్లో. ఆ తర్వాత యూత్ కాన్ఫరెన్స్ బేగిన్స్ అనేటువంటి ప్రాంతంలో, దాదాపు మనీలా నుంచి 150 మైళ్ళ దూరంలో యూత్ కాన్ఫరెన్స్ కూడా ఫిలిప్పైన్స్ దేశంలో జరుగుతూ వచ్చింది. తర్వాత గోల్సువర్తి గారు కూడా వాళ్ళతో కలుసుకున్నారు ఆ దినాల్లో. తర్వాత 180 మంది యంగ్ పీపుల్ ఆ దీవిలో, మనీలా అనేటువంటి దీవిలో వారు కూడుకుంటూ వచ్చారు. వారి మధ్యలో పరిచర్య చేస్తూ వచ్చారు. తర్వాత మరి సూరాబయ, వెస్ట్ జావా అనేటువంటి ప్రాంతం ఫిలిప్పైన్స్లోనే. ఆ ప్రాంతంలో అంటే వారు ప్రభు కొరకు, ప్రభుని సేవించాలా అని ముందుకొచ్చారు. అంటే ప్రభు పరిచర్య కొరకు వారు ముందుకు వచ్చినటువంటి సందర్భం అది. కాబట్టి ఈ పరిచర్య ద్వారా అనేకులు ప్రోత్సహించబడి ప్రభువును సేవించేవారుగా, ప్రభు కొరకు ప్రయాసపడేవారుగా అనేకులు యవనస్తులు సిద్ధపరచబడుతూ వచ్చారు అని భక్సింగ్ గారు రాస్తూ వచ్చారు. కాబట్టి అంటే మనము పనివారి కొరకు వేడుకోమని చెప్పారు కదా, దాన్ని బట్టి భక్సింగ్ గారు రాస్తూ వచ్చారు. అంటే ప్రభువును, ప్రే దట్ ది లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్ మే ప్రిపేర్ అండ్ సెండ్ ఫోర్త్ హిస్ లేబరర్స్ టు రీప్ ది హార్వెస్ట్. కాబట్టి ఆ సూరాబయ, వెస్ట్ జావాలో సూరాబయ అనేటువంటి ఒక స్థలం, అక్కడ పరిచర్య వారు ప్రభుని సేవించడం కొరకై ముందుకొచ్చేవారు ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేయండి, పనివారిని దేవుడు పంపించినట్లు అని, లేక వారిని సిద్ధపరచున్నట్లు అని భక్సింగ్ గారు సంఘాన్ని కోరుతూ వచ్చారు, లేక పరిశుద్ధుల్ని ప్రార్థన కొరకై అడుగుతూ వచ్చారు. అది జరిగినటువంటి విషయం. కాబట్టి పాకిస్తాన్లో పరిచర్య, శ్రీలంకలో పరిచర్య, జపాన్లో పరిచర్య, ఫిలిప్పైన్స్లో పరిచర్య. కాబట్టి ఎంత విస్తారంగా ఈ దర్శనము వ్యాపిస్తూ వచ్చిందో అనేది మనం చూస్తాం. కాబట్టి ఇంకా అనేక దేశాల్లో కూడా వ్యాపిస్తూ వచ్చింది ఈ పరిచర్య. కాబట్టి ఈ దినాల్లో అప్పుడు జరిగిన పరిచర్య మరి ఇప్పుడు అది నిలిచి ఉంది ఒక రకంగా.
అది ప్రభు వచ్చే వరకు నిలిచి ఉంటుందా? దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, అంతే కదా. ఇప్పుడు భక్సింగ్ గారు లాంటి పాత్ర లేదు కదా, కాబట్టి అట్టి పాత్ర కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత వారు నిలిచి ఉండే దాని కొరకు ప్రార్థన చేయాలి ప్రభు వచ్చే వరకు. కాబట్టి అలాగే ప్రభు మనకు ప్రార్థన భారం ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కూడిక ద్వారా మీరు మాకు తెలియపరుస్తూ వచ్చిన అనేకమైన నూతన విషయాల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు దైవజనుడు భక్సింగ్ గారి యొక్క జీవితయాత్రలో, సేవా జీవితములో మీరు మీ దాసునికి ఇచ్చినటువంటి గొప్ప సంఘ దర్శనము అది అంతకంతకు వ్యాపించి విస్తరించినట్లుగా మీరు జరిగిస్తూ వచ్చిన కార్యాలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసునికి మీరెంతో మంచి నమ్మకమైన మంచి జత పని వారిని ఇచ్చినారు, సామర్థ్యం కలిగిన వారిని ఇచ్చినారు. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా పాకిస్తాన్లో తిరిగి, ప్రభా చైనాలో, ప్రభా జపాన్లో, తిరిగి ఫిలిప్పీన్స్లో, శ్రీలంకలో, ఈ రీతిగా అనేక ప్రాంతాల్లో మీ దాసునికి మీరు భారం ఇచ్చి తీసుకొని వెళ్ళి మీరు బలపరిచి మీరు వాడుకుంటూ వచ్చినందుకు కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆ దినాల్లో చేయబడినటువంటి పరిచర్య మీరు నేటికి సజీవంగా సాక్షులుగా మీరు ఉంచినందుకు కొరకై మీకు వందనాలు. ఈ పరిచర్య మీరు అక్కడ వరకు కొనసాగించబడినట్లుగా నిలిచి ఉండేదిగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అంతేకాదు దాసు దైవజనుడు భక్సింగ్ గారు లేని లోటు ఈ దినాల్లో మీరు మాకు తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాంటి దైవజనులను మీరు లేపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఏ లోకల్ చర్చ్ బట్ యు హ్యావ్ గ్లోబల్ విజన్ అన్నట్టుగా అలాంటి విజన్ ప్రతి స్థానిక సంఘములో కలిగి అలాగ పరిచర్యలో ముందుకు సాగునట్లుగా మీరే సంపూర్ణంగా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా మీరే కనికరించి మీరే కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి. మీరే మీ నామానికి మహిమ కలిగించుకోనండి. దయగల ప్రభువా, ఎంతో అల్పముగా ఆరంభించబడిన పరిచర్య మీరెంతో అధికముగా మీరు ఆశీర్వదిస్తూ వచ్చినందుకు కొరక మీకు స్తోత్రాలు. కనుక ఈ పరిచర్య నిలిచి ఉండేదిగా ఇంకనూ ఫలించేదిగా మీరే చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ దాసును క్షేమంగా పులివెందుల నుంచి మా ముందుకు తీసుకుని వచ్చి మీరు బలపరిచి వాడుకున్నందుకు కొరక మీకు వందనాలు. ఈ దినం ఇంకా బైబిల్ స్టడీకి అనేకులు రాలేకపోయారు. మీరే కనికరించండి, నీ ప్రజలకు ఆసక్తి భారము దయచేయండి. దయగల తండ్రి, తిరిగి వెళ్తుండగా మీ సన్ని తోడుగా ఉంచండి. తిరిగి ప్రభువా శనివారం సాయంకాలం విజ్ఞాపన ప్రార్థన గుడి కొరకు మీరు మూలు సిద్ధపరిచి తోడుకొని రండి. ప్రభుదిన ముందు పరిచయ కొరకు మీరు మూలు సిద్ధపరచమని ఈ దినాన అనేక స్థలాల్లో ఆయా యూత్ రిట్రీట్లు ప్రత్యేక కూడికలు జరుగుతూ వచ్చినాయి. ప్రభా ప్రతి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి ఫలింపులోనికి తీసుకొని రండి. వందనము చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం చేయను మనకు సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘములో ఉన్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్.